నగరంలోని స్థానిక 16వ డివిజన్ జగదీష్ నగర్ నందు ఏబీకేఆర్ యువసేన ఆధ్వర్యంలో శ్రీ బాల వినాయక ఉత్సవ కమిటీ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహణ కొరకు అంకురార్పణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నాయకురాలు విజేతరెడ్డి, స్థానిక మాజీ కార్పొరేటర్ బాల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14వ తేదీ విగ్రహ ప్రతిష్ఠ, గంగా హారతి, స్పెషల్ లేజర్ షో, 15వ తేదీ ఉట్టి మహోత్సవం, 16వ తేదీ గణపతి హోమం, 17వ తేదీ ప్రత్యేక పూజ కార్యక్రమాలు, 18వ తేదీ లడ్డువేలం ఊరేగింపు కార్యక్రమాలు, ప్రతిరోజు స్పెషల్ లేజర్ షోలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హరికృష్ణ రెడ్డి, హర్షవర్ధన్, యశ్వంత్ రెడ్డి, విజయ్ కుమార్, ప్రశాంత్, దయా, వికాస్, రామలింగారెడ్డి, మిత్రమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. जलम सुतिलकम व्यापाण्डकण्ठस्थलं भ्रुविक्षेपकटाक्षवीक्षणहस्तं सक्तकर्णफलं स्निग्धं बिम्बदेवताभ्यो नमः। साक्षात् प्रत्यक्ष दीपं दर्शयामि धूपदीपानन्तरं धादे मधव्यसानिधि एकधा ब्रह्मणमुपहरति आयुष्तेजो धाति श्री महागणाधिपति कर्तदेवताभ्यो ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निश्च राष्ट्रं धारयताम् ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाधिब्रुवन् अयं च ब्रह्मणस्पतिः अयं मुहूर्तस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां గుంజ ప్రతిష్ఠకు ఇచ్చేసినటువంటి పార్టీ నాయకులకు, నగర ప్రజలకు, 16 డివిజన్ ప్రజలకు, ముఖ్యంగా మీడియా సోదరులకు మా ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేక ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఈరోజు గతంలో చాలాసార్లు వినాయక నిమజ్జనాలు, విగ్రహాలు ప్రతిష్ఠించి చేశాము. మళ్ళా 16 డివిజన్లో ఇప్పుడు స్టార్ట్ చేశాము. ఇది ఓన్లీ ఒక 16 డివిజన్కే కాదు, నెల్లూరు నగరానికి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసాము వినాయక విగ్రహాన్ని. అదేవిధంగా పెద్దలు చెప్పినట్టు కర్తవ్యమే ఒక సంకల్పానికి ప్రతీక, ఒక పూజే ఒక ఐక్యతకు నిదర్శనమని మన పెద్దలు చెప్పారు. అదే నానుడితో ఈరోజు నెల్లూరు నగరంలో ఈ బాల వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి అనేక వినూత్నమైన ఏర్పాటుతో ఈరోజు నగరంలో ఇప్పుడు దాకా మన జిల్లాలో ఎవరూ చేయనటువంటి ప్రత్యేక కార్యక్రమాలని మేము నెల్లూరు నగరంలో మా సొంత నిధులతో, మా స్నేహితుల నిధులతో ఏర్పాటు చేస్తున్నాము. దీనికి నెల్లూరు నగరం నుంచి ప్రతి ఒక్క భక్తులు హాజరయ్యి శ్రీ గణనాథుని ఆశీస్సులు పొందాలని, వాళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ ఏర్పాట్లన్నీ ఘనంగా చేస్తున్నాం. ఇందుకు 14వ తేదీ ఉదయం విగ్రహ ప్రతిష్ట ఉంటుంది. 14వ తేదీ నుంచి 5 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. 14వ తేదీ ఉదయం విగ్రహ ప్రతిష్ట ఉంటుంది. ఉదయం 9 గంటలకు, రాత్రి 7 గంటలకు ఒక స్పెషల్ షో ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో కాదు, రాష్ట్రంలో కూడా ఎవరు చేయలేదనుకుంటున్నాం. ఆ కార్యక్రమం ఏంటంటే గణనాథుని లేజర్ షో. వినూత్నంగా ఒక మంచి కార్యక్రమంగా దీన్ని మేము చేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా గంగా హారతిని కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేస్తున్నాము. ఈ గంగా హారతి అనేది, లేజర్ షో అనేది నాకు తెలిసి రాష్ట్రంలో ఎవరు ఇప్పటిదాకా చేయలేదు. కాబట్టి ఈ 5 రోజులు ఈ లేజర్ షోలు 14 నుంచి 18 వరకు, అదేవిధంగా గంగా హారతులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ నెల్లూరు నగర ప్రజలు ఈ కార్యక్రమానికి ఉదయం, సాయంత్రం ఇచ్చేసి శ్రీ
వినాయకుని ఆశీస్సులు పొంది వారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మా బాల వినాయక ఉత్సవ కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. వినాయక చవితి 5 రోజులు జరుపుతున్నాము. ఈ 5 రోజులు కార్యక్రమాలు వచ్చేసి 14వ తేదీ ఉదయం 9:30కి మనకి వినాయకుడి ప్రతిష్ట జరుగుతుంది. అన్ని పూజ కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం 6 గంటలకి గంగా హారతి ఉంటుంది. సాయంత్రం 7 గంటలకి స్పెషల్ షో ఉంటుంది. రెండో రోజు వచ్చేసి పూజ కార్యక్రమాలు అండ్ ఉట్టి ఉంటుంది. మూడో రోజు గణపతి హోమం ఉంటుంది. ఆ గణపతి హోమంలో మనకి చిన్నపిల్లలకి బుక్స్, పెన్స్ ఇవన్నీ దేవుడి దగ్గర పెట్టి ఆ గణపతి హోమం అయిపోయిన తర్వాత చిన్నపిల్లకాయలకి అందరికీ అందజేస్తాము. తర్వాత అన్నదానం ఉంటుంది అదే రోజు. 4వ రోజు ఉదయం పూజా కార్యక్రమాలు, సాయంత్రం మళ్ళీ స్పెషల్ షో ఉంటుంది. ఈ స్పెషల్ షో అనేది ఒకరోజు కాదండి, 4 రోజులు ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. 4 రోజులు ఉంటుంది కాబట్టి ప్రజలు తిలకించాల్సిందిగా కోరుతున్నాను. 5వ రోజు ఊరేగింపు ఉంటుంది. ఊరేగింపుకి స్పెషల్ ఏంటంటే మళ్ళీ గంగా హారతి, ఊరేగింపు స్టార్ట్ అయ్యే ముందు గంగా హారతి ఇచ్చి తర్వాత ఊరేగింపు స్టార్ట్ చేస్తాము. గంగా హారతి స్పెషల్ అండి, ఖచ్చితంగా అందరూ చూడండి, వచ్చి విజిట్ చేయండి. కాశీ నుంచి వస్తున్నారు అది పనిగా చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. విజయ్ కుమార్.